అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై వైసీపీ పోస్టుమార్టం చేస్తోంది. తాడేపల్లిలోని వైసీపీ అధినేత జగన్ ఆధ్వర్యంలో నేతలు సమావేశమయ్యారు. ఇక ఈ సమావేశానికి సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, కొడాలి నాని, పేర్ని నాని హాజరయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి గల కారణాలను విశ్లేషిస్తున్నారు నేతలు. భవిష్యత్ కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చలు జరిపే అవకాశాలున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై వైసీపీ పోస్టుమార్టం చేస్తోంది. తాడేపల్లిలోని వైసీపీ అధినేత జగన్ ఆధ్వర్యంలో నేతలు సమావేశమయ్యారు. సమావేశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి వినయ్ అడిగి తెలుసుకుందాం లైవ్ ద్వారా. వినయ్, శ్వేత, ఘోర ఓటమి తర్వాత వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పార్టీ కీలక నేతలతో సమావేశమయ్యారు. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్స్పెక్ట్ చేయని విధంగా షాకింగ్ ఫలితాలు అయితే 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కనిపించాయి. ముఖ్యంగా దాదాపు 100 సీట్లు పైగానే అధికారం వస్తుందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా భావించారు. కానీ ఆ ఘోర ఓటమి గల కారణాలకు సంబంధించి ఈ పోస్ట్ మార్టం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసుకుంటా ఉన్నారు. దాంట్లో ఆ భాగంగానే పార్టీ కీలక నేతలు, మాజీ మంత్రులు పేర్ని నాని, కొడాలి నానితో పాటు విజయసాయిరెడ్డి, అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డితో పాటు కొంతమంది ఎమ్మెల్యేలు కూడా వైసీపీ కార్యాలయానికి చేరుకున్నారు. లోపల సీఎం, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరితో కూడా సమావేశమయ్యారు. ముఖ్యంగా ఇంత సంక్షేమ పాలన చేసినా సరే ఇలాంటి ఫలితం ఎందుకు వచ్చిందని దానిపైన పార్టీ కీలక నాయకులతో జగన్మోహన్ రెడ్డి డిస్కస్ చేస్తా ఉన్నారు. ముఖ్యంగా ఇలాంటి ఓటమిని అసలు ఎక్స్పెక్ట్ చేయాలని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి మొన్న సమావేశంలో కూడా చెప్పారు. ముఖ్యంగా ఈ 5 ఏళ్లలో కూడా చాలా సుపరిపాలన చేశాము, ప్రతి గడపకు కూడా సంక్షేమం అందించాము, ఈ సంక్షేమ పథకాలు తీసుకున్న అవతాతలు ఓట్లు ఏమైనాయో, అదేవిధంగా మిగిలిన పెన్షనర్ల ఓట్లు ఏమైనాయో, అదేవిధంగా అమ్మఒడి తీసుకున్న అక్క చెల్లమ్మల ఓట్లు ఏమైనాయో అని చెప్పి ఒక సెంటిమెంటల్ గా కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన పరిస్థితి కూడా చూస్తా ఉన్నాం. ఓవరాల్ గా ఈ సంక్షేమమే వైసీపీని గెలిపిస్తని చెప్పి జగన్మోహన్ రెడ్డి భావించారు. కానీ ఘోర ఫలితం తర్వాత దీన్ని ఏ విధంగా రీబ్యాక్ చేసుకోవాలని దానిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతర్మదనం మొదలు పెట్టింది. ముఖ్యంగా మొన్న ప్రెస్ మీట్ లో కూడా జగన్మోహన్ రెడ్డి చాలా భావవేదనకి గురయ్యారని చెప్పొచ్చు. ఎన్డీఏ కూటమి పెద్దల కూటమి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పారు. తర్వాత రాబోయే రోజుల్లో కూడా కష్టాలుంటాయి, కష్టాలని అధిగమించేందుకు కూడా సిద్ధంగా ఉన్నాను, ప్రజల తరపున పోరాటానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఈ నేపథ్యంలోనే రాబోయే రోజుల్లో ఏ విధంగా ట్రావెల్ అవ్వాలి, ఇంత ఓటమి తర్వాత మళ్ళీ ఏ విధంగా సెట్ బ్యాక్ అవ్వాలని దానిపైన లోపల జగన్మోహన్ రెడ్డి డిస్కస్ చేస్తా ఉన్నారు. ముఖ్యంగా ఇంత పాలన అంతా కూడా బాగానే ఉంది, కనీసం ప్రజల్లో ఇంత వ్యతిరేకత ఉంది, ఎందుకు ఇలాంటి ఓటమి గల కారణాలన్నిటిపైన కూడా పార్టీ అంతర్మదనం చేస్తా ఉంది. ఒకవైపు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన కూడా దాడులు జరుగుతా ఉన్నాయి. కొంతమంది నేతలతో పాటు అధికారులపైన కూడా అప్పుడు ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేశారని విమర్శలు వస్తాయో వాళ్ళందరిపైన కూడా కేసులు పెడతారని చెప్పిన నేపథ్యంలో వాళ్ళందరి వైపు ఏ విధంగా నిలబడాలని దానిపైన కూడా లోపల డిస్కషన్ చేసినట్టు కూడా తెలుస్తోంది. ఇలా ఓవరాల్ గా ఓటమి తర్వాత ఏ విధంగా ముందుకెళ్లాలని దానిపైన లోపల సమావేశం అయితే జరుగుతా ఉంది. శ్వేత, రైట్ వినయ్.